చిన్న పిల్లలు తీసుకోను కదా, మున్సిపల్ సిబ్బంది కానీ ఎవరైనా ఉంటే లోపలికి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. వయసు మళ్ళిన వాళ్ళు, తర్వాత చిన్నపిల్లలు చంటి పిల్లలు వేసుకొని ఉన్న వాళ్ళు కూడా వాళ్ళను ముందు వాళ్ళు బిల్డింగ్ కట్టిస్తారు కదా, స్థలాలు అందరికీ అమ్మ ఇళ్ళ స్థలాలు మనకి ఆలగడ్డ టౌన్లో తక్కువ ఉన్నాయి. బిల్డింగ్ ఇస్తే పోతావా? బిల్డింగ్ ఇస్తే పోతారా? స్థలం లేవు, ఇంకో ఇస్తా. చాక్లెట్ ఏమమ్మా, ఏం కావాలా? స్థలం కావాలా? పెన్షన్ వస్తుందా? టిడ్కోలో అవసరం లేడా? మళ్ళీ ఎవరికి అద్దెకి ఇవ్వకూడదు. నాకు ఒకదానే ఉండేది కానీ నాకు స్థలం లేదు. సరే పెట్టుకున్నాను ఇల్లు ఇస్తానే. నెంబర్ ఎవరికి? ఫోన్ నెంబర్ చిన్నప్పుడు మీరు వస్తుంది అందుకే సరే సరే మంచిదా, నేను చూసుకుంటాను. ఇల్లు కావాలా? ఇస్తే వెళ్తారా? కాదు, కమిషనర్ 3 రోజులు నెక్స్ట్ ప్రాసెస్. నీ పేరు మీద పొలము ఆస్తి నేను చూసుకుంటాను. మన వీధేమ్మా నీకు టిడ్కోలు వేస్తే నీకు కొడుకు లేడు? సంవత్సరం జరిగిన ఆసుపత్రికి పోతుంది. వస్తుంది దానికి తిరిగి పెడతాడా, అడుకొచ్చుకొని తింటాడా? వద్దులే, నీకు ఇల్లు కావాలా? సరే, అక్కడ బిల్డింగ్లలో పెట్టిస్తా. సరేలే, నేను నీకు స్థలం ఇప్పిస్తాను. మరి ఇల్లు కట్టుకుంటావా? వరకు నీకే అది నాకు కావాల్సిన అడుగు మంచోడు ఆయన రావట్లేదు మేడం. ఎన్ని మాట ఎందుకు ఏమి షార్ట్ నుంచి రాలే. ఆ ముద్దుగానే పెద్ద స్థలం ఉంది, కొడుకు రాయించుకున్నారు అంతా. ఆయన సరిపోయిన నుంచి రాలేదు మేడం. ఇది ఒకసారి పెన్షన్ వెరిఫై చేయండి. అయితే ఆలగడ్డ మహేశ్వర రెడ్డి అని ఒకడు, భద్రాని ఇద్దరు దొంగ బంగారు వ్యాపారం చేస్తూ బ్యాచ్ భద్రాన్ని ఎస్కేప్ చేసుకుంటే ఉన్నాడు. ఆ రోజు స్టేషన్ దగ్గర ధర్నా చేసినప్పుడు
ఏ పేరు బాబు పేరు? భరత్. స్కూల్కి వెళ్తుందా? ఇంకా వెళ్ళింది. ఈ సడన్ క్యాంప్కి వెళ్ళారా? సడన్ క్యాంప్కి వెళ్ళావా? 88 ఇచ్చింది కదా. మరి అది వచ్చి కూడా 2021 వచ్చింది. మేము పడకాల మేడం, అది ఓను ఆలగడ్డలో ఉన్నాం. అక్కడ ఇక్కడ 2 చోట్ల మ్యాపింగ్ చేసినారు వాలంటీర్లు. 2 ప్రాపర్టీ ఉందని చెప్పి పెన్షన్ ఉంది మేడం, అది క్యాన్సల్ చేయించిన మేడం. ఫస్ట్ 18 నుంచి రావట్లేదు. 18 అప్లై చేసుకున్నాను. 2021 వచ్చింది మేడం. 21లో అసలు పెన్షన్ ఫస్ట్ నుంచి వస్తుందా? ఎప్పుడు రాలేదు. అస్సలు రాలేదు మేడం. ఇది ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు బాబుకి 88% ఉన్నా కూడా పెన్షన్ పెట్టలేదంట. ఈ లాస్ట్ టైం వాలంటీర్లు 2 చోట్ల మ్యాపింగ్ చేశారంట. అదేదో టెక్నికల్ ప్రాబ్లమ్. ఇప్పుడు చెక్ చేయి. ఇది కూడా రేపు కలెక్టర్కి ఇద్దాము. మరి రేపు నేను కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. బాబు ఫోటో తీసుకుంటాను. నేను దగ్గర ఉండి పెన్షన్ పెట్టిస్తాను. సరే? బెడ్రూమ్లో ఏముందో నేను తర్వాత మీరు కలిసాను సార్, 1 month అయింది నాకు కలిసి. నేను డీటెయిల్స్ అనేది తీసుకున్నాను సార్. నేను తప్పకుండా నీకు పెట్టుకోవాలి. ఇది కూడా కిట్కో ఇంపార్టెంట్ అని చెప్పి రాసుకొని ఇచ్చింది. ఏం బా నీకు 60 సంవత్సరాలు ఉన్నాయి కదా, మరి ఎందుకు పెన్షన్ పెట్టలా? నీ కొడుకులో ఇది కూడా పెన్షన్ ఓల్డ్ ఏజ్ దా? నీ పేరేం పేరవా? నేను చూసుకుంటాను. చేశావా? ఈ 3 వీలర్స్ ఏమవుతున్నాయి? నీకు 3 వీలర్స్ పెట్టిస్తాను. సరే, నువ్వు ఆల్రెడీ అప్లై చేసుకున్నావు. నేను కలెక్టర్ కాడికి పోతున్నా, మాట్లాడుతున్నాను. అప్లై చేసుకుని ఎందుకు లేట్ నీకు తొందరలో వస్తాయి. లేట్ అవుతే నేను ఎక్కడైనా వేరే చోట అడ్జస్ట్ చేసి ఏం చదువుకున్నా? వాలంటీర్ చేస్తున్నా. ఏం చదువుకున్నావు? నేను ఎక్కడ ట్రై చేస్తాను. ఎందుకు? పెన్షన్ కూడా నేను పెట్టిస్తాను. ఏడు బాగుంది. సర్టిఫికేట్ ఉందా? 41 రాదు కదా పెన్షన్. డిసేబిలిటీ పెన్షన్ వస్తుందా? మరి ఎందుకు పెన్షన్ రాలేదు? చెక్ చేయ ఒకసారి. ఏ క్లాస్? 3rd? బాగా చదువుకో. సరేనా? ఎక్కువ హౌసెస్ పర్వాలేదా? ఏదమ్మా? సర్టిఫికేట్ వచ్చిందా? ఇవన్నీ మీరు వయసున్నా నీకు? ఇక్కడ ఉంటున్నావు ఇప్పుడు? డ్రైవర్ తీసుకునే మేడం, ఏం తీసుకున్నావు? డ్రైవర్స్ తీసుకున్నావా? 8 నెలలు అయింది మేడం. ఇప్పుడు అద్దె కిట్లో ఉంటున్నావా? ఆ కిట్కోలో పెట్టిస్తాను, అక్కడ ఉండు. స్కూల్ బుక్స్ అవి యూనిఫామ్ అన్నీ మనమే మళ్ళీ సపరేట్ కొనుక్కోవాలి మేడం. గవర్నమెంట్ స్కూల్లో మీద కాదు మేడం, ప్రైవేట్ మేడం స్కూల్. ఇప్పుడు స్థలానికి కిట్కోలో ఉండు, తర్వాత చూద్దాం. సరేనా? ఏ పేరు? ఏ స్కూల్ పోతున్నారా? ఏ స్కూల్? స్కూల్ మేడం రాజేంద్ర మేడం. ఇద్దరు పాప బాబు ఇద్దరు మేడం. నీలాగే యాపిల్ కూడా చిన్నగా ఉన్నాయి. ఏం కావాలి?
ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఇల్లుందా? పట్టా ఇప్పించేస్తాను సరేనా? నీకు పట్టా ఇచ్చిన తర్వాత నువ్వు హౌసింగ్ ఫీజు అంటే నువ్వు ఇక్కడ హౌసింగ్ కదా, అక్కడ చాలు మరి ఏం ఫోన్ వేసి అమ్మాయి డీటెయిల్స్ ఇచ్చేసి సరేనా? ఇక 400 ఏమి ఒకదాన్ని నేనేమన్నా ఆపరేషన్ పోమంటావా? నేను చూసుకుంటాను. నేను నాకు అడుగుతాను. నాకు కొత్త పెన్షన్లు కొన్ని రోజులు వస్తాయి, తప్పకుండా పెట్టిస్తానమ్మా. యాక్సిడెంటా? చెప్పిన ఇది ఇస్తే నువ్వు డైరెక్ట్ తీసుకుపోయి ఇవ్వు. కొంచెం వైర్లు కిందికి చెప్పామా ఇంతకుముందు కూడా సమస్య పెళ్లి ఫీజు వేస్తా. ఆ పాత ఇంట్లో ఉంటివా అప్పుడు? 15,000 నేను పెన్షన్ పెట్టిందని ట్రై చేస్తాను. ఇల్లు అయితే ఇప్పిస్తాను ఈ పెన్షన్ సరేనా? ఇటుకోలో ఇప్పిస్తాను. మీ ఆయనకి పెన్షనా సరేనా? పెన్షన్ పవన్ అంటాడా? నీకు ఇటుకోలు ఇస్తే ఎక్కడికో పంపిస్తున్నట్టు చెప్తాను. ఎందుకు వద్దు? ఇంతమంది స్థలాలు మంగళకాళీలో ఉంటావా? ఎక్కడ కావాలి నీకు పెన్షన్? ఏం చేస్తున్నా? నేను తప్పకుండా పెన్షన్ పెట్టు. తప్పకుండా. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? నేను ఇక్కడ వాడకి చేస్తున్నాను. ఏం చేస్తుంటావు? ఇటుకోలు ఇస్తే పోతావా? ఇల్లు కట్టుకుంటావా ఈ స్థలం ఇస్తే? వేరే రేకులు అట్లా ఎందుకు నీకు హౌసింగ్లో పెట్టించండి. ఎక్కడ ఉండేది నువ్వు? ఎస్వి నగర్. ఎస్వి నగర్లో ఉన్నాయా? మొత్తం ఇస్తే పోతావు కదా, ఎస్వీకి కదా. పెన్షనా? భర్త చనిపోయినాడా? ఇప్పుడు ఎవరికి? 60 ఉన్నాయి. ఇప్పుడు కాలేదు ఖాళీ ఉన్నది. పెట్టేద్దామా? ఆయన పేరు మీద ఏమన్నా ఆస్తుందా? ఇల్లు పొలము అట్లేం లేదు కదా? ఇంకా 60 సంవత్సరాలు ఉన్నాయి. నీ పేరు పెట్టిస్తాను. మన ప్రభుత్వంలో రావాలని విరోధం చేసినారు కదా. వస్తాయి పెట్టిస్తా. హార్ట్ పేషెంట్ సదరన్ క్యాంప్ పోలే? వాళ్ళు బయట ఉంటే పిలిపించుకొని మాట్లాడి పెన్షన్ ఎట్లా పెట్టాలి ఏమనేది ఒకసారి ఏం లేదు కదా. మా పెన్షన్లు ఇంకా కొత్తవి రాలేదు కాబట్టి లేట్ అయింది. తొందరలోనే ఇప్పుడు కొత్త సంవత్సరం కదా, కొత్త పెన్షన్ నేను టిట్కోలో పెట్టిస్తానమ్మా. ఏమా భర్త చనిపోయాడా? అన్ని దిక్కులు రాశారు కదా. ఎక్కడ ఉంటున్నావు? అంతా బాగు చేపిస్తా. బాగు చేపిస్తా. చేస్తే బ్లాక్ అయితే మేమేం చేయలేమని చెప్పి దానికి ఒక ప్రెసిడెంట్ దానికి ఒకటి ఇది పెట్టండి. తీసుకోలేకపోతా
పిల్లలతో అర్థం చేసుకోలేనని వాడికి ఇచ్చినావా? నేను తీసుకురావడం ఇక్కడ తీసుకో. ఇంకా ఉన్నారా బయట? తల్లికి వందనం ఎవరు చూసుకున్నారు? వెల్ఫేరేనా? ఒక్కడే ఉన్నావా వెల్ఫేర్? రమ్మను వాళ్ళు కూడా. మీరు మళ్ళీ వెరిఫై చేస్తారు. ఇప్పుడు తల్లికి వందనం నువ్వు ఎక్కడ ఉన్నాయి? మా దాంట్లో కొద్ది రోజులు కాంపౌండర్లో పనిచేసి ఒక అతను సార్ ఫ్రాడ్ చేస్తుంటే పంపించారు. వచ్చే పేషెంట్ తెచ్చుకొని మా హాస్పిటల్కి వచ్చేసి ఇండియాలనుకుంటుంది ఈ బిల్డింగ్ పోవాలని చెప్పి ఈ బిల్డింగ్ అతను ఎక్కడో పంపించినాడు. ఆయన కొడుకు సూర్యుడు కాబట్టి కానీ ఆయననే ఇచ్చుకొని ఆయనే ఫోటో తీసుకుని నా కొడుకు సూర్యుడు వేసింది నువ్వు ఫోటో తీసి కంప్లైంట్ ఇచ్చావని నైట్ నేను అందరూ మూసిన తర్వాత నా హాస్పిటల్ మళ్ళీ పక్కన ముందరనే బతకాలి ఆ పిల్లల వల్ల పోయి అసలు అంటే నన్ను ఎంత వదలరుగా అంటే నేను ఇట్లా నాకు తెలిసి కూడా మన గోవిందపల్లెల్లో కూడా డీలర్గా పనిచేసినాను. మన వాళ్ళు ఏదో ఫ్రాడ్ చేసాడని కొడుకు పంపించినారు. తెలిసి కూడా నా గురించి ఎంత రోడ్డు మీద ఎంత వదలక కంప్లైంట్ ఇచ్చారా? మాట్లాడలే వాళ్ళతో వాళ్ళు చెప్పింటే మాట్లాడతాం కదా మనసంగా మాట్లాడు ఆయన మీద కంప్లైంట్ ఇవ్వలే నీ షాప్లో పనిచేసిన హాస్పిటల్లో పనిచేసిన కాంపౌండర్ మీద కంప్లైంట్ చేసి వాడి మెడికల్ స్టోర్ కూడా కంప్లైంట్ చేసి నేను రెచ్చగొట్టు వచ్చి నువ్వు రెచ్చిపోతావు అంటే ఏం కాదు ఏమవుతారు ఆమెకి ఎవరు ఉండాలి నమ్మకం అట్లా బిల్డింగ్ ఖాళీ ఉన్నాయి ఎంతవా? టిక్కోలు అయితే రెడీగా ఉన్నాయి, పండక్కే కీస్ అందజేస్తామంటున్నారు. ఇదైతే కొద్దిగా హౌస్ పట్టా ఎక్కడ టిట్కోలు ఖాళీ ఉన్నాయి ఎంతరా? ఎందుకు ఏ ముఖం పెట్టుకొని మనం ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? స్థలం ఆల్రెడీ బట్టలు లేదా? ఏం పేరు? అనిల్ పీటర్. 60 ఏళ్ళు ఉన్నాయి కదా? 60 ఏళ్ళు ఉన్నాయి కదా? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? బిల్డింగ్లు ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇంకెంత కూర్చుంటున్నావు? మీకోసం పర్సెంట్ ఉంది ఎంత బాబు ఏజ్? ఎందుకు పెంచుతాను? నరసింహన్న. చూడు నేను రాత్రి నీకు ఏం లేదు డెజర్ వచ్చి కిడ్నీలు పోయినాయి అన్నీ పోయినాయి ఉందంటే ఉండాలి. ఎక్కడ ఉంటున్నావు? ఇది పట్టుకో, అందరికీ ఇస్తావా లేదా? మా అమ్మని సతాయిస్తారా? నీకు స్థలం నీకు మంగళ కాలంలో అంటే స్థలం ఇస్తారు బాబు కదా? ఎక్కడ అవును డీటెయిల్
ఏమైంది ఏం చేస్తాను మార్చాలి వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తాను 1 వీక్లో వాళ్ళ స్థలం చూపించకపోతే ఇది వాళ్ళు చూపించకపోతే నువ్వు కానీ ఎంఆర్ఓ కానీ ఈ ఇద్దరు ఎవరో ఒకరే ఉంటారు ఓకేనా ఎవరు లేదా కాదు దండలు వేయాల్సిన అవసరం లేదు పని చేసినప్పుడు దండలు వేయండి కట్టుకోకుండా ఏం చేస్తున్నారు ఒక్కొక్కటి వేసుకుంటూ వస్తున్నా కదా అందరూ అమ్ముకునేది